అభినవ్ భారత్. నేను జర్నలిస్ట్ రవిచంద్ర. ఇక్కడ ఆప్తమిత్రుడు అదానీకి అప్పుల్లో ఉన్నటువంటి ఆయన కంపెనీలకు సంబంధించి ఆర్థికంగా ఆయనను గట్టెక్కించాలని చెప్పి ఇక్కడ సామాన్యుల సొమ్ములను రిస్కులో పెట్టడానికి మోడీ ప్రభుత్వం సిద్ధపడింది అనే ఒక వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానీ కంపెనీకి ఇక్కడ రుణాలు ఇచ్చేందుకు ఏ విదేశీ బ్యాంకులు కూడా ముందుకు రావట్లేదు. కాబట్టి ఇదే సమయంలో ఆయనని బయటికి తీసుకురావాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వ రంగ బీమా దిగ్గజమైనటువంటి ఎల్ఐసిని ఇక్కడ ప్రభుత్వము బలిపశువును చేస్తుందనే చెప్పుకోవాలి. ఇందుకు గాను అంటే మనం సామాన్యుల గురించి మాట్లాడితే సామాన్యుల డబ్బులు ఇక్కడ ప్రభుత్వం దుర్వినియోగం చేయాలనుకుంటుంది. ఎందుకంటే ఒక ఎల్ఐసి బీమా చేశారంటే సరే ఖచ్చితంగా ఒక సామాన్యుడు గుండెలపైన చేయి పెట్టుకొని నిద్రపోతాడు. ఎందుకంటే అది ఒక ప్రభుత్వ రంగ సంస్థ. అందులో గనక పెట్టుబడి, అందులో ఒక బీమా గనక తీసుకుంటే ఫ్యూచర్లో తన ఆడపిల్ల పెళ్ళికి పనికొస్తుందని, లేదంటే తన కొడుకు చదువులకు పనికొస్తుందని చెప్పి, లేదంటే తను రిటైర్ అయిన తర్వాత ఆ డబ్బులు ఒక బ్యాంకులో వేసుకున్నా, లేదంటే ఎక్కడైనా డిపాజిట్ చేసినా దానిపైన వడ్డీతోటి తన జీవితం మొత్తం గడిపేయొచ్చు అని చెప్పి ఒక సామాన్యుడు ఆశ పెట్టుకొని, ప్రభుత్వ బీమా రంగ సంస్థ కాబట్టి అది దివాలా తీయదు, ఎప్పటికైనా మన డబ్బులు క్షేమం అనే ఉద్దేశంతో దాంట్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తారు. అలాంటి పెట్టుబడులు పెట్టినటువంటి సామాన్యుల డబ్బులను ఇక్కడ అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలి, ఎల్ఐసి యొక్క సంబంధించిన డబ్బులన్నీ కూడా అదానీ కంపెనీకి తరలించాలని చెప్పి ఆర్థిక శాఖ అధికారులు ఒత్తిళ్లు తీసుకొచ్చినట్టు ఇక్కడ ఒక అమెరికాకు సంబంధించినటువంటి ఒక ది వాషింగ్టన్ పోస్ట్ అనేది 25వ తారీఖు ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం ఏంటంటే అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలని చెప్పి కేంద్ర ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి కొందరు ఉన్నతాధికారులు ఎల్ఐసి పైన ఒత్తిళ్లు తీసుకొచ్చారు అని చెప్పి ఈ పత్రిక అయితే పేర్కొంది. ఇక హిండెన్బర్గ్ మనం చూసుకుంటే రీసెర్చ్ హిండెన్బర్గ్ అనేది ఒక రిపోర్ట్ ఇచ్చినప్పుడు సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్లకు సంబంధించి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అదానీ గ్రూప్ కంపెనీల్లో ఎప్పటికైనా సరే పెట్టుబడులు పెట్టాలనేవి రిస్క్తో కూడుకున్నవే అని చెప్పి గతంలోనే హిండెన్బర్గ్ అనేది ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఈ విషయం తెలిసినప్పటికీ కూడా ఇక్కడ ఎందుకు ప్రభుత్వం అనేది ఇక్కడ అదానీ కంపెనీల్లో ఎల్ఐసికి సంబంధించిన పెట్టుబడులు పెడుతున్నాయి అని చెప్పి ఇక్కడ వాషింగ్టన్ పోస్ట్ అయితే ప్రశ్నించింది. అంటే ఎల్ఐసి నుంచి దాదాపు 390 కోట్ల డాలర్ల రూపాయలు, అంటే కరెన్సీ ప్రకారం, మన కరెన్సీ ప్రకారం చూసుకుంటే 34,250 కోట్ల నిధులను ఇక్కడ అదానీ గ్రూప్లో పెట్టుబడులుగా పెట్టాలని చెప్పి ఒక ప్రతిపాదనలు ఎప్పుడు వచ్చింది అంటే ఇది మేలో కేంద్ర ఆర్థిక శాఖ హడావిడిగా ఆమోదం తెలిపినట్టు ఇక్కడ ఈ పత్రిక అయితే వెల్లడించింది. ఇక అదానీ కంపెనీకి కొన్ని రుణాలను ఇక్కడ డాలర్ల రూపంలో చెల్లించాల్సి ఉంది గతంలో, ఎందుకంటే అప్పులు తీసుకొచ్చింది కాబట్టి ఆ అప్పులు డాలర్ల రూపంలో చెల్లించాలి కాబట్టి ఈ ప్రతిపాదన కొత్తగా తెరపైకి తీసుకొచ్చినట్టయితే ఇక్కడ ఆరోపణలు వస్తున్నాయి. అదానీ గ్రూప్ కంపెనీలలో ఈక్విటీని పెంచడానికి ఇక్కడ ఎల్ఐసి నిధులను ఉపయోగించుకోవాలని కూడా అధికారులు సిఫార్సు చేసినట్టు ఇక్కడ మెయిన్గా ది వాషింగ్టన్ పోస్ట్ అనే పత్రిక తెలుపుతుంది. అయితే ఈ కథ ఎక్కడ ప్రారంభమైంది అంటే భారత్లోన ఒక భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టులు పెట్టడానికి ఇక్కడ 2021లో అదానీ గ్రూప్ అనేది ఒక ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎలాంటి పోటీ లేకుండా కాంట్రాక్టులు దక్కించుకోవాలని చెప్పి టెండర్లు, అక్కడ ఉన్నటువంటి టెండర్లు దక్కించుకోవడానికి ఏపీ, ఒడిశా, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్, ఇక ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో ఉన్నటువంటి కొంతమంది ఉన్నతాధికారులకు అదానీ గ్రూప్ ప్రతినిధులు ఏం చేసిండ్రంటే 2,238 కోట్లు, ₹1 ₹2 కాదు, దాదాపుగా 2,238 కోట్లు లంచాలు ఆయా రాష్ట్రాల ప్రతినిధులకు ఆఫర్ చేశారని చెప్పి అమెరికాకు చెందినటువంటి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే FBI అనేది గతంలో ఒక రిపోర్టు వెల్లడించింది. అప్పుడు 20 ఏళ్లలో కనిష్టంగా $2 బిలియన్ లబ్ధి పొందేందుకు, అంటే దాదాపుగా 20 ఏళ్లలో అంటే 20 ఇయర్స్లో $2 బిలియన్ సంబంధించి టోటల్గా లబ్ధి పొందేందుకు అదానీ గ్రూప్ ఇక్కడ ప్రణాళికలు సిద్ధం చేసినట్టు అప్పుడు FBI అయితే ఆరోపణలు కూడా చేసింది. ఈ లంచం సొమ్మును సేకరించడానికి అంటే డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి అమెరికాలోని కొన్ని బ్యాంకులు పెట్టుబడిదారులకు ఇక్కడ తప్పుడు సమాచారం ఇచ్చి మోసగించే ప్రయత్నాలు చేసినట్టు అప్పుడు FBI కూడా కుండబద్దలు కొట్టింది.
ఈ కేసులో నిందితులు ఎఫ్బిఐతో పాటు తమ దర్యాప్తును అడ్డుకోవడానికి కూడా కుట్ర పన్నినట్టు ఇక్కడ అమెరికా సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అంటే ఎస్ఈసి గతంలోనే ఆరోపించింది. ఈ కేసు ఇప్పటికీ కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో అదానీ కంపెనీకు రుణాలు ఇచ్చేందుకు కూడా అంటే దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ బ్యాంకులు కూడా ఇప్పటికీ ముందుకు రావడం లేదు. గతంతో పోల్చుకుంటే అదానీ యొక్క అప్పుల భారం దాదాపు ఇప్పుడు 20% కూడా పెరిగింది అని చెప్పి ఒక అంచనాలు కూడా ఉన్నాయి. అంటే గతంలో ఎంత అప్పు ఉందో అది ఇంకో 20% కూడా పెరిగిపోయిందని. అందుకే ఈ క్రమంలోనే ఏం చేసినారంటే అదానీ కంపెనీలో పెట్టుబడులు పెట్టాలి. ఆయన అప్పుల్లో కూరుకున్నాడు కాబట్టి ఇక్కడ మెయిన్గా ప్రభుత్వ రంగం అయినటువంటి బీమా సంస్థ ఏంటంటే ఎల్ఐసి. ఇక ఎల్ఐసిలోంచి డబ్బులు తీసుకొని ఇప్పుడు అదానీకి సంబంధించినటువంటి గ్రూప్లలో పెట్టుబడులు పెట్టాలని చెప్పి ఇక్కడ మెయిన్గా ఒత్తిళ్లు తీసుకొచ్చినట్టయితే మనకి వాషింగ్టన్ పోస్ట్ కథనం ఏదైతే ఉందో దాన్ని బట్టి స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. అదానీ గ్రూప్ బకాయి పడ్డ రుణాలను ఇక్కడ డాలర్ల రూపంలో చెల్లించాల్సిన అవసరం ఉండడంతో ఎల్ఐసి పైన ఒత్తిళ్లు తెచ్చారు అని చెప్పి ఇక్కడ వాషింగ్టన్ పోస్ట్లో ఒక మంచి కథనాన్ని అయితే తీసుకొచ్చారు. అయితే ఈ ఏడాది మేలోనే గౌతమ్ అదానీకి చెందినటువంటి అంటే వాళ్ళు కొన్ని కంపెనీలు ఉంటాయి అదానీ సంబంధించి. అక్కడ అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటే ఏపీ సెజ్ మనం చూసుకుంటే ఏపీ సెజ్ అనే దాంట్లో వీళ్ళు మెయిన్గా దాదాపు 5,000 కోట్లకు విలువైనటువంటి నాన్ కన్వర్జబుల్ డిబెంచర్లు అంటే నాన్ కన్వర్జబుల్ డిబెంచర్స్ అనేదాన్ని ఎన్సిడి అనేదాన్ని జారీ చేసింది. వాటిని ఇక్కడ పూర్తిగా మొత్తం కూడా ఏవైతే జారీ చేసినారో అవన్నీ కూడా ఎల్ఐసి అనేది అప్పట్లో కొనడం అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది నిజంగానే ఒక సంచలనంగా మారింది. ఈ మొత్తాన్ని కూడా ఎల్ఐసి అనేది ఇక్కడ డాలర్ల రూపంలో అదానీ కంపెనీకి చెల్లించినట్టు స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అంటే ఎన్సిడి ద్వారా సమకూరినటువంటి ఎల్ఐసి డబ్బును అదానీ కంపెనీకి డాలర్ల రూపంలో ఇక్కడ మళ్లించారు అనే అనుమానాలు మాత్రం స్పష్టంగా వస్తున్నాయి. ఇక మే 30న అదానీ కంపెనీ ఇక్కడ ఏం చేసిందంటే ఎన్సిడిని జారీ చేయడం, వాటిని పూర్తిగా ఎల్ఐసి సబ్స్క్రైబ్ చేయడం చూస్తుంటే కనుక ఇక్కడ నిజంగానే కేంద్రం ఒత్తిళ్లు భాగంగా జరుగుతుందా అని కూడా ఒక అభిప్రాయం అయితే ప్రతి ఒక్కరికి వస్తుంది. మొత్తంగా మోడీ ప్రభుత్వ చర్యలతో ఇక్కడ ఎల్ఐసి అనేది సామాన్యులు దాచుకున్న సొమ్మును రిస్కులో పడేసినట్టే అని చెప్పి ఇక్కడ మనకు ఆర్థిక రంగ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. సామాన్యుల సొమ్ముతో మోడీ ప్రభుత్వం ఒక రకంగా నిజంగానే జూదం ఆడుతుంది అని మనకు తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ ఎల్ఐసి మాత్రం దీని మీద ఒక స్టేట్మెంట్ అంటే ఒక ట్విట్టర్లో ఒక ట్వీట్ అయితే పెట్టింది. ఏంటంటే అదానీ గ్రూప్లో పెట్టుబడులు పెట్టడం అనేది తమ యొక్క స్వతంత్ర నిర్ణయము, ఇందులో ఎవరి ఒత్తిళ్లు లేవని చెప్పి ఎల్ఐసి అయితే స్పష్టం చేసింది. వాషింగ్టన్ పోస్ట్ ఏదైతే పెట్టిందో కథనం ప్రచురించిందో అవన్నీ కూడా ఆరోపణలన్నీ నిరాధారం అని చెప్పి పెట్టుబడులపై తమదే తుది నిర్ణయం అని చెప్పి వీళ్ళైతే పేర్కొన్నారు. ఒకవేళ నిజంగా వీళ్ళదే తుది నిర్ణయం అయితే ఇక్కడ లాస్ట్లో ఉన్న పంపిణీ అంటే దాదాపుగా మనం చూసుకుంటే 20% అసలు అప్పులు పూర్తిగా అప్పులు గత సంవత్సరం కంటే అప్పుల్లో మునిగినటువంటి కంపెనీకి ఇక్కడ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇక్కడ ప్రజల సొమ్ముతో పూర్తిగా ఎల్ఐసి అనేది ఇక్కడ ఆడుకుంటుందా? గతంలో మనం చూసుకుంటే కనుక విజయ్ మాల్యా కానీ లేదంటే నీరజ్ మోడీ కానీ వీళ్ళందరూ కూడా గతంలో ఇలాగే అదానీకి సంబంధించినట్టుగానే వేల కంపెనీలు నెలకొల్పారు, ఒక వైభవాన్ని సృష్టించారు. కానీ చివరికి వాళ్ళ పరిస్థితి ఏమైందంటే దేశాలు వదిలి వాళ్ళని తెప్పించుకోవడానికి కూడా భారత ప్రభుత్వం కష్టపడుతున్న పరిస్థితి ఉంది. మరి ఇలాంటి సమయంలో అదానీ కంపెనీలు లాస్లో ఉన్నప్పుడు అటు సామాన్యుల సొమ్మును ఎలా తీసుకెళ్లి అదానీ కంపెనీలలో పూర్తిగా పెట్టుబడులు పెడతారు అనేదే మెయిన్గా ఇక్కడ ప్రజలు కానీ పూర్తిగా నాయకులు కానీ లేదంటే ఎన్డీఏ ఆడుతున్నటువంటి తెర వెనక జరుగుతున్నటువంటి ఏదైతే బాగోతాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజలకు ఖచ్చితంగా తెలవాల్సి ఉంది.